ఈరోజు మనం ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం సెకండ్ బిఎస్సి యూనిట్ 1 ఫిజిక్స్ దీంట్లో విభజనాల గురించి మాట్లాడుకుందాం. అసలు విభజనాలు లేదా ఎబరేషన్స్ అంటే సరళ సమీకరణాల నుంచి పొందిన ప్రతిబింబం కన్నా వాస్తవంగా ఏర్పడే ప్రతిబింబం భిన్నంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి దృగ్విషయాన్ని విభజనము అంటాం. విభజనాలు ముఖ్యంగా మనకి రెండు రకాలుగా విభజిస్తారు. ఒకటి వర్ణ విభజనం, రెండవది ఏకవర్ణ విభజన. వర్ణ విభజనం అంటే తెల్లని కాంతి వల్ల వచ్చే దోషం. అంటే మనకి తెల్లని కాంతిలో అనేక రంగుల తరంగదైర్ఘ్యాలు మిళితమై ఉంటాయి. అవి విబ్జిఆర్ అని అంటాం మనం. ఇక్కడ తెల్లని కాంతికి వచ్చేటప్పటికి అనేక తరంగదైర్ఘ్యాలు మిళితమై ఉంటాయి కాబట్టి తరంగదైర్ఘ్యం మీద వక్రీభవనం గుణకం ఆధారపడి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క వక్రీభవనం అంటే ఒక్కొక్క రంగు ఒక్కొక్క చోట కేంద్రీకృతం అవుతుంది కాబట్టి మనకి ఒక వస్తువుని ప్రతిబింబం కింద మార్చేటప్పుడు అంటే కటకం మీద పడాలి కదా, మార్చేటప్పుడు ఒక ప్రతిబింబం బదులుగా రంగురంగుల ప్రతిబింబాలని మనం పొందుతాం. ఈ విధమైన దోషాన్ని వర్ణ విభజన దోషం అంటాం. ఇలాగా తెల్లని కాంతి తీసుకున్నప్పుడు రంగురంగుల ప్రతిబింబాలు వస్తున్నాయి కాబట్టి ఏకవర్ణ కాంతి తీసుకుంటే ఏం జరుగుతుంది అని చూసినట్లయితే ఏకవర్ణ కాంతి తీసుకున్నా సరే మనకి దోషాలు అనేవి సంభవిస్తున్నాయి. అవి ముఖ్యంగా వాటిని సీడర్ విభజనాలు అని అంటాం. ఈ విభజనాలు గోళీయ విభజనం, కోమ, అస్టిగ్మాటిజం, వక్రత, వికృతి అని రకాలుగా చెప్పుకుంటాం మనం. ముఖ్యంగా ఈవేళ వర్ణ విభజనం గురించి మాట్లాడుకుందాం. అంటే మనం మొదట చర్చించినట్టుగానే రంగుతో మారేటటువంటి దోషాన్ని వర్ణ విభజన దోషం అంటాం. అంటే ఇక్కడ వక్రీభవన గుణకం కాంతి రంగుపై ఆధారపడుతుంది కాబట్టి ఊదా రంగు కాంతికి వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అభ్యంతరం తక్కువగా ఉంటుంది. అట్లాగా తెల్లని కాంతి కిరణం ఒక కటకం మీద, పలుచని కటకం మీద పడినప్పుడు ఎక్కడి నుంచి, ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వస్తువు నుంచి వచ్చేటువంటి కాంతి కిరణాలు మన కటకం మీద పడినప్పుడు అది ప్రతిబింబాన్ని ఏర్పరచాలి కదా. అంటే కటక అక్షానికి ప్రధాన అక్షం అని ఉంటుంది చూడండి, అక్కడ స్లైడ్లో రాశాను. ప్రధాన అక్షానికి దూరంగా ఉన్నటువంటి కిరణాలను, దూరంగా పతనమయ్యే కిరణాలను ఉపాంతీయ కిరణాలని, కటక అక్షానికి దగ్గరగా పతనమయ్యే కిరణాలను ఉపాక్షీయ కిరణాలని అంటారు. ఉపాంతీయ కిరణాలన్నీ ఒక చోట, ఉపాక్షీయ కిరణాలన్నీ ఒక చోట. అంటే మనకి బ్లూ కలర్లో ఉన్న కిరణాలన్నీ ఒక చోట, చూసారా, రెడ్ కలర్లో ఉన్నవన్నీ ఒక చోట. అంటే మధ్యలో వాటి రంగులకు అనుగుణంగా ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి అన్నమాట. అంటే ఒక వస్తువుకి ప్రతిబింబం ఒకటిగా ఉండకుండా రంగురంగులు ఎన్ని తరంగదైర్ఘ్యాలు అయితే ఉన్నాయో అన్ని తరంగదైర్ఘ్యాలు వాటి వరుసల్లో మధ్యలో అనేక రంగుల ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయి అన్నమాట. ఈ విధమైన దోషాన్ని వర్ణ విభజన దోషం అంటాం. అర్థమవుతుంది కదా. అంటే ఇక్కడ కటకనాభ్యంతరం అంటే ఉపాక్షీయ కిరణాలు వేటి వక్రీభవన గుణకాలకు అనుగుణంగా వాటి యొక్క ప్రతిబింబాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఎక్కడో అనంత దూరం నుంచి వచ్చేటప్పుడు మనం ఫోకల్ లెంగ్త్కి సమీకరణం వాడతాము. దాన్ని 1/f సమీకరణం చూపించండి చూడండి. 1/f μ-1 1/r1 - 1/r2 అని మనకి అందరికీ తెలిసిన విషయమే, చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. అర్థమవుతుంది కదా. ఇక్కడ పక్కన ఇక్కడ చూడండి, మనకి ఇలా ఫోకల్ లెంగ్త్, ఇక్కడ ఫోకస్ అయింది. ఆ సమీకరణాన్ని 1/f μ-1 1/r1 - 1/r2 అని చెప్తాం మనం. ఈ వక్రీభవన గుణకం విలువ పెరిగే కొద్దీ నాభ్యంతర విలువ తగ్గుతుంది. కాబట్టి ప్రతిబింబ పరిమాణం కాంతి దైర్ఘ్యంపై ఆధారపడుతుంది. కాబట్టి తెల్లని కాంతి చేత దీపనం చేయబడినటువంటి వస్తువు
విభిన్న వర్ణాల యొక్క ప్రతిబింబాలను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో మనకి 2 సందర్భాలు ఉంటాయి. ఒకటి అనంత దూరంలో ఉన్న వస్తువు, రెండవది పరిమిత దూరంలో ఉన్నప్పుడు. అనంత దూరంలో ఉన్నప్పుడు మనం ముందు చెప్పుకున్న సమీకరణాన్ని ఇదిగో ఈ సమీకరణం అన్నమాట. తెర మీద కనిపిస్తుంది కదా. అంటే ఇక్కడ దూరంగా ఉండేటువంటి వస్తువు నుంచి వచ్చే కాంతి కిరణాలు మన కటకం మీద పడి వాటి ప్రతిబింబాలని ఏర్పాటు చేస్తాయి. అంటే ఎక్కువ విచలనం ఉంటే దగ్గరగాను, తక్కువ విచలనం ఉంటే దూరంగాను. అక్షానికి దగ్గరగా ఉన్న యొక్క వస్తువుల యొక్క ప్రతిబింబం దూరంగా ఏర్పడుతుంది. అలాగే దూరంగా ఇన్సిడెంట్ అయినటువంటి రేస్ యొక్క ప్రతిబింబం దగ్గరగా ఏర్పడుతుంది అన్నమాట. అంటే వీటిని అక్షానికి దూరంగా ఉన్నటువంటి వాటిని మనం ఏమంటామంటే ఉపాంతీయ కిరణాలు, దగ్గరగా ఉన్నటువంటి ఉపాంతీయ కిరణాలు అంటాం.